press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో గైస్, ఈరోజు మనము ఒక మంచి అన్బాక్సింగ్ అయితే నేను ముందుకు తీసుకొచ్చాను. అదే ఏంటంటే ఇక మీరు చూడొచ్చు, యోంగ్నో కంపెనీకి సంబంధించిన 35mm లెన్స్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూని మనం ఈ వీడియోలో అయితే చూద్దాం, ఓకేనా. సో ఒక 10,000 బడ్జెట్లో ఎవరైనా ఒక లెన్స్ని తీసుకోవాలనుకుంటే మీకు కెనాన్ 50mm లెన్స్ అని చెప్పేసి ఒక 2 వీక్స్ బ్యాక్ నేను ఒక అన్బాక్సింగ్ అయితే చేశాను. దాని తర్వాత ది బెస్ట్ లెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఈ లెన్స్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ లెన్స్ గురించి చూసుకుంటే మనం ఏంటంటే ఇది మనకి ప్రైమ్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో కెనాన్ 50mm వచ్చేసరికి మనకి ప్రైమ్ లెన్స్, ఇది మనకి ఏంటంటే ప్రైమ్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇది కెనాన్ కెమెరాస్కి ఫిట్ అయ్యే లెన్స్ అనమాట. సో నికాన్కి సంబంధించిన ఇదే ఫీచర్స్ ఉన్న లెన్స్ ఇంకోటి కూడా ఉంటుంది. సో అది నికాన్ కెమెరాస్కి. సో ఈ లెన్స్ ఏంటంటే మనకి కెనాన్ కెమెరాస్కి ఫిట్ అయ్యే లెన్స్ అనమాట. సో మీరు చూసుకుంటే మనకి ఇది ఫుల్ ఫ్రేమ్ ఈఎఫ్ మౌంట్ ఉన్న కెనాన్ కెమెరాస్కి అండ్ అదేవిధంగా ఏపీఎస్సి ఫార్మాట్లో ఉన్న కెనాన్ డిఎస్ఎల్ఆర్స్కి ఈ యొక్క లెన్స్ అయితే సరిపోతుందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ గురించి చూసుకుంటే మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి 9,500 నుంచి 10,000 రూపాయల లోపలైతే మనకి లెన్స్ అయితే దొరుకుతుంది. సో ఒక 500 రూపాయలు అటు ఇటు ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ అండ్ అదేవిధంగా కెమెరా శాంపుల్స్, వీడియో శాంపుల్స్ ఎలా ఉన్నాయి అండ్ అదేవిధంగా సో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయదుగా, సో లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఇట్ విల్ బి హైలీ అప్రిషియబుల్. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకేం మాత్రం లేదు చేయకుండా మన అన్బాక్సింగ్లో అయితే వెళ్ళిపోదామా. సో గాయ్స్, ఇక్కడ మీరు బాక్స్ మీద చూసుకుంటే మనకి ఒక గోల్డెన్ అండ్ బ్లాక్ ఫినిషింగ్లో వచ్చిన ఒక బాక్స్ని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో పైన చూసుకుంటే మీకు యోంగ్నో డిజిటల్ అని చెప్పేసి మీకు రాశారు. అండ్ సైడ్లో చూసుకుంటే మీకు YN 35mm f2 లెన్స్ అని చెప్పేసి మీకు అక్కడ రాశారు. మిగిలినంత మనకి చైనా భాషలో అయితే ఉందన్నమాట. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి లెన్స్ యొక్క ఫోటో అయితే ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి పైన యోంగ్నో డిజిటల్ అని చెప్పేసి పైన అయితే రాస్తున్నారు. సో ఈ బొమ్మ ఏదైతే ఉంటుందో సో లోపల అదేవిధంగా లెన్స్ అయితే మనకు ఉంటుంది. సో కింద చూసుకుంటే మనకి మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి అయితే రాశారు. ఇప్పుడు మనం ఒకసారి బాక్స్ని అయితే ఓపెన్ చేసేసి మనం క్లియర్గా అయితే చూద్దాం. అండ్ అదేవిధంగా ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే YN 35 f2 అని చెప్పేసి రాశారు. అదేవిధంగా దాని కింద చూసుకుంటే మీకు ఫర్ C అంటే ఏంటంటే క్యానన్ కెమెరాస్ కోసం ఈ యొక్క లెన్స్ అనేది డిజైన్ చేశారు. ఫర్ N అంటే ఏంటంటే నికాన్ కెమెరాస్ కోసం డిజైన్ చేయబడిందని అర్థం అనమాట, ఓకేనా. సో బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఒక వారంటీ కార్డ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కొంటే మనకి 1 year వారంటీ అయితే వస్తుంది. దాంతోపాటుగా మనకి ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట. అంటే దీంట్లో మనకి ఏంటంటే ఎలా యూజ్ చేయాలి, సో ఈ లెన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా దీని లోపల చూసుకుంటే మనకి లెన్స్ అయితే ఉందన్నమాట. దాని లోపల ఏదో ఒక చైనా భాషలో ఏదో ఒక కార్డ్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ తిప్పితే మనకి ఒక ఏదో బార్ కోడ్ అయితే ఇచ్చారు. సో చెక్ చేద్దాం అది కూడా. సో లెన్స్ చూసుకుంటే మనకి చాలా కాంపాక్ట్గా అయితే ఉంది గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీతో అయితే ఉందన్నమాట ఈ లెన్స్ అనేది మనకి క్లియర్ గమనించవచ్చు. మెటల్ అయితే కాదు, మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అనమాట. సో కెనాన్తో పోల్చుకుంటే మరీ అంత బిల్ క్వాలిటీ అంత హై అయితే ఏం కాదు, బట్ మీడియం అనమాట. సో మీరు చూసుకుంటే మెటల్ బ్రాకెట్స్ అయితే వచ్చిందనమాట లోపలంతా కూడా. దాంతోపాటుగా మీకు ఏంటంటే మీకు కాంటాక్ట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం లెన్స్ అయితే చాలా కాంపాక్ట్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. లోపల చూసుకుంటే మీకు ఏంటంటే మల్టీ కోటెడ్ గ్లాస్ ఎలిమెంట్స్ అయితే మీకు లోపలైతే ఉన్నాయన్నమాట. సో మీకు చూడొచ్చు లోపల బ్రౌనిష్ మీకు ఫినిషింగ్ అనిపిస్తుంది కదా. సో దీంతో పాటుగా మీకు ఏంటంటే ఆటో ఫోకస్, మ్యానువల్ ఫోకస్ కూడా ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనము 18-55mm లెన్స్తో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా చిన్నదైతే ఉంది. సేమ్ 50mm లెన్స్తో ఈక్వల్గా అయితే మనకి ఈ లెన్స్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. సో రెండిట్లో మనకి ఏంటంటే కాంటాక్ట్ పాయింట్స్ ఇచ్చారు. దీంట్లో మనకి ఏంటంటే ఆ మెటల్ బ్రాకెట్స్ అనేవి కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ లెన్స్లో మనకి. నెక్స్ట్ అనేది ఇటు పక్క మీరు చూసుకుంటే మీకు ఏంటంటే AF, MF మీకు ఫోకస్ పాయింట్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటు పక్క చూసుకుంటే మీకు యోంగ్నో డిజిటల్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. పైన అన్ని సైడ్ అంతా కూడా వాళ్ళు మనకి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా దీని యొక్క మినిమం ఫోకస్ లెంత్ చూసుకుంటే మనకి 35mm, మ్యాక్సిమం చూసుకుంటే మనకి 56 అనమాట ఫోకల్ లెంత్ అనేది. సో ఒకసారి మనం కెనాన్ 80Dకి అయితే దీన్ని ఫిక్స్ చేసి చూద్దాం. సో లెన్స్ క్యాప్ తీసి అక్కడ రెడ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ కూడా మీకు రెడ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఆ రెండు ఈక్వల్ అయ్యే విధంగా చూసుకొని మనము ఈ లెన్స్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో కూడా మనకి ఆటోమేటిక్గా మనకి ఈ లెన్స్ అనేది డిటెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దీనిలో మనకి 2 ఆప్షన్స్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఆటో ఫోకస్ అండ్ అదేవిధంగా దీన్ని మాన్యువల్ ఫోకస్గా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో మాన్యువల్ ఫోకస్ అండ్ బోత్ మనకి ఇది ఆటో ఫోకస్గా మనకి ఈ లెన్స్ అయితే వర్క్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ హ్యాండ్ వర్కే మనకి ఇదైతే మనకి బాగా
బ్లర్ అయితే అవుతుంది అనమాట. సో దీని యొక్క మినిమం ఫోకసింగ్ డిస్టెన్స్ కూడా మనకి 0.8 feet అంటే మనకి 25 centimeters మాత్రమే అయితే ఉందన్నమాట. సో ఇంకా క్లోజ్గా ఉన్న మనకి ఏంటంటే న్యాచురల్ వైడ్ యాంగిల్ ఎఫెక్ట్ అయితే మనకి దీంట్లో వస్తుంది. సో దీని యొక్క కొన్ని కెమెరా శాంపుల్స్, వీడియో శాంపుల్స్ అయితే మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో మనకి ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మాన్యువల్ ఫోకస్, ఆటో ఫోకస్లో పెట్టుకుంటే పైన మీకు చూపిస్తుంది. సో అది ఆటో ఫోకసా లేకపోతే మాన్యువల్ ఫోకస్ అని చెప్పేసి మనకి పైన కూడా ఆ స్క్రీన్లో అయితే అంటే దీంట్లో మనకి ఫోకల్ లెంత్ చూసుకుంటే మినిమం వచ్చేసరికి మనకి 35 mm ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 56 mm అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క అపేచర్ చూసుకుంటే మనకి 26 అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి ఆ 7 blade డయాఫ్రమ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ మనకి ఎందుకంటే ఒక స్మూత్ క్వాలిటీ అయితే వస్తుంది. మనం ఎప్పుడైనా రికార్డ్ చేసేటప్పుడు, ఫోటో శాంపుల్స్ని తీసేటప్పుడు మనకి ఏంటంటే ఆ ఇమేజ్ క్వాలిటీ అనేది మనకి కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి మల్టీ కోటెడ్ గ్లాస్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. మీకు అన్బాక్సింగ్ ఆల్రెడీ చూపించాను. మీకు గ్లాస్లో మీరు చూసుకుంటే మీకు ఆరెంజ్ టైప్, కొంచెం బ్రౌన్ టైప్లో మీకు మల్టీ కోటెడ్ ఎలిమెంట్స్ అయితే మనకి దాంట్లో ఉన్నాయి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా కలర్ ట్యూనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఎప్పుడైనా హెవీ లైట్ పడినా కూడా మనకి ఏంటంటే ఇమేజ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనకి మంచి క్వాలిటీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అదొక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఈ లెన్స్లో. అండ్ అదేవిధంగా దీనిలో మనకి ఆటో ఫోకస్ అండ్ అదేవిధంగా మాన్యువల్ ఫోకస్ బటన్స్ అయితే ఇచ్చారు. అది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే దీంట్లో మనకి గోల్డ్ ప్లేటెడ్ ఎలక్ట్రానిక్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను లెన్స్ అన్బాక్స్ చేసేటప్పుడు చూపించాను. అక్కడ పైన మనకి గోల్డ్ ప్లేటెడ్తో సంథింగ్ మనకి చిన్న చిన్న బాక్సెస్ లాగా ఉన్నాయి కదా. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి దీంట్లో కొన్ని ఎక్స్ట్రా మోడ్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎం కావచ్చు, మాన్యువల్ ఏవి, టీవీ, పీ, ఇలా కొన్ని షూటింగ్ మోడ్స్ని అయితే మనము యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే మినిమం ఫోకసింగ్ డిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 0.8 feet అంటే మనకి 25 centimeters వరకు మనకు ఉంటే మనకి ఏంటంటే మంచి వీడియో క్వాలిటీ అయితే ఇస్తుంది. అంటే బ్యాక్ అండ్ అంతా మనకి బ్లర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి బ్యాక్ అండ్ అంతా కూడా బ్లర్ అవుతుంది కదా. సో నేను వరకే కాన్సన్ట్రేషన్ ఉన్నాను. సో మిగిలినంతా కూడా ఏంటంటే బ్లర్ అయితే అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా బ్లర్ అవ్వదు, మొత్తం యాసిడ్గా మీకు కనిపిస్తుంది. నేను ముందుకు వచ్చాను కాబట్టి అంటే డిస్టెన్స్ కరెక్ట్గా ఉంది, నాకు కరెక్ట్గా 25 centimeters ఉంది కాబట్టి నాకు బ్యాక్ అండ్ అంతా బ్లర్ అవుతుంది. అండ్ అదేవిధంగా నేను మీకు కరెక్ట్గా కనిపిస్తున్నాను అనమాట. అది దీంట్లో స్పెషాలిటీ. బ్యాక్ వెళ్తే మీకు బ్లాక్ అండ్ మీకు బ్లర్ అయితే అవ్వదు అనమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే నేను రెండు పాయింట్స్ అయితే గమనించాను. ఒకటేంటంటే మీరు ఎప్పుడైనా అంటే మీకు ఇన్బిల్డ్ స్పీకర్ నుంచి ఆడియోని బయట మీరు ఎప్పుడైనా కెమెరాస్లో నుంచి మీరు ఆడియోని రికార్డ్ చేయాలనుకుంటే అలా రికార్డ్ చేయొద్దు. బికాజ్ ఆఫ్ మనకి కొంచెం మోటార్ అయితే అవి రొటేట్ అవుతున్నప్పుడు మనకి సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో అది మీకు ఇన్నర్ స్పీకర్ నుంచి ఆడియోని మీరు తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆడియో అనేది అంత కరెక్ట్గా రాదు. సో మీరు ఏదన్నా ఎక్స్టర్నల్ మైక్ని పెట్టుకొని మీరు ఆడియోని అయితే రికార్డ్ చేయండి. అండ్ అదేవిధంగా నేను చూసుకుంటే సెకండ్ పాయింట్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 10,000 రూపాయలు మనకి కెనాన్ 50mm లెన్స్ అయితే దొరుకుతుంది, కానీ దానిలో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది, బట్ కొంచెం అంటే స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్
మీరు చూసుకున్న చెప్పినట్టు మీకు అపేచర్ బ్లేడ్స్ అనేవి 7 పీసెస్గా ఉంటాయి. సో దానివల్ల మీకు ఏంటంటే కొంచెం స్మూత్ ప్లేబ్యాక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గాయస్ నేను మొత్తం మీద ప్రోస్ కాన్స్ గమనించింది. సో ఎవరైనా ఈ లెన్స్ని ఇవన్నీ విన్న తర్వాత కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ వెళ్ళేసి మీరు ఈ లెన్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో నేను ఈ లెన్స్ని యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా, నా రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది. సో కెనాన్ 50mm లెన్స్ పెడితే ఏంటంటే కొంచెం రూమ్ పెద్ద సైజ్ ఉంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. బట్ నాకేంటంటే రూమ్ కొంచెం చిన్నదైతే ఉంది. సో దానివల్ల ఏంటంటే నేను ఈ 35mm లెన్స్ని అయితే తెప్పించడం అయితే జరిగింది. సో కెనాన్ 40mm తెప్పిద్దాం అంటున్నాను, కానీ అది మనకి మార్కెట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేశారనమాట. సో దానికోసం నేను ఇంకో మంచి లెన్స్ కోసం చూస్తున్నప్పుడు నాకు ఈ Yongnuo 35mm లెన్స్ అయితే కనిపించింది అనమాట. సో కొంచెం అపేచర్ కొంచెం అంటే f2 అపేచర్తో మనకు వస్తుంది. సో ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. మనకి బ్యాక్ అండ్ బ్లర్ కానీ మొత్తం వీడియో ప్లే బ్యాక్ కానీ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది గైస్. సో ఇది గైస్ మన అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ గురించి. సో ఈ వీడియోలో నేను మీకు Yongnuo 35mm లెన్స్ మనకి f2 అపేచర్తో వస్తుంది. దీని గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి, అండ్ అదేవిధంగా మీకు మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.